నా ఈ సీతాఫలాల హార్వెస్ట్ చూసారా? మా ఇంట్లో 2 చెట్లు ఉన్నాయండి పెద్దవి. దానికి కాస్తూ ఉంటాయన్నమాట అప్పుడప్పుడు. అందిన కొమ్మల వరకు మేము కోసుకుంటుంటాము. అందరివి మా ఉడతలు కూడా కోసుకొని తింటూ ఉంటాయి. జామ చెట్లో ఈ సీతాఫలం చెట్లో మా ఉడతలు ఫుల్లుగా తినేస్తుంటాయి. ఒక్కటి కూడా ఉంచడం అనమాట. ఈ 5 కాయలు మాత్రం నేను క్లాత్ కట్టి జాగ్రత్తగా కాపాడుకున్నాను నా అందే కొమ్మలతో. పైనున్నవన్నీ అవి ఫుల్లుగా తినేస్తాయి అనమాట. నేను ఇవి బియ్యంలో పెట్టబోయి కూడా మీకు నా హార్వెస్ట్ చూపిద్దామని ఒక ప్లేట్లో పెట్టాను. ఇవి ఆల్రెడీ 3 పచ్చివి ఉన్నాయి, 2 మాత్రం పండు అయిపోయాయి అనమాట. అవి తినడానికి అనుకూలంగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను బియ్యంలో పెట్టా కదా, అవన్నీ కొంచెం అట్లా క్లీన్ చేసేసి మళ్ళీ ఏదైనా డస్ట్ గిస్ట్ ఏదైనా ఉంటుంది కదా, అవన్నీ తీసేసి మళ్ళీ నేను ఒక డబ్బాలో గట్టిగా మూత పెట్టేసామనుకోండి, పెట్టి అవి బాగా పండిపోతాయి అన్నమాట. ఒక 4 or 5 days పెడితే పండిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ 2 ఫ్రూట్స్, ఈ 2 సీతాఫలాలు పండిపోయి పగిలిపోయే స్టేజ్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇవి నాటు సీతాఫలాలండి. రీసెంట్గా హైబ్రిడ్ కూడా వస్తుంటాయి, అవి అస్సలు తీసుకోకూడదండి. ఎందుకంటే వాటిలో పురుగులు ఫుల్లుగా ఉంటాయి. నేను చూశాను, కళ్ళారా చూశాను. అప్పటి నుంచి హైబ్రిడ్ సీతాఫలాలు మానేశాను అనమాట. సో ఇదండి మా హార్వెస్ట్ సీతాఫలాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఆనందాన్ని కూడా పంచుకోండి.